నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు చింతలపల్లి మండలం జగంగూడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న భార్యాభర్తలు బర్త్డే పార్టీ అని ఇంటి యజమాని అయిన వృద్ధురాలు శివ రాములమ్మను పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారం 25 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కాసేపటికి వృద్ధురాలు నోట్లోని గుడ్డలు తీసుకొని కిటికీలో నుంచి అరవడంతో చుట్టుపక్కల వారు ఆ వృద్ధురాలి ఇంటికి చేరుకొని చూడగా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ములుగులోని ఆర్వీఎం హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నేను టిఫిన్ తీసుకొని వచ్చేవారికల్లా ఇక మేము ఇంత వండలే గిండలే పొద్దుడుకుందని నేను పోయింది వ్యవసాయం వచ్చిందని స్కూల్ నడుపుకొని వస్తే బాగా పిలిచింది ఆడు మాట్లాడుకుంటుంటే దీనికి వచ్చేవరకల్లా కట్టు పుట్టి అంతే. 6 పోయిండ్రు ఒకటే బండి మీద, 4 వీళ్ళలు 2 మొగలు పోతుర్రట. ఇక ఇచ్చేవాడే పోయిండ్రు. అరే నాన్న కళ్ళకి వెళ్ళిపోయినట్టే పోయిండ్రు. ఇక మళ్ళీ ఆమె బుద్ధులు పడ్డది ఏం చేసింది, కిటికీ తీసుకొనాక ఇక రారా అని అదినిగా ఇక రారా అని పిలుస్తుందట. పోయింది అన్నీ చాలా చెప్పాడు. ఉన్నాయా ఏమన్నా చూడు, ముసలి లక్ష్మక్క పెళ్ళి పోయిందట. కిరాయికి వచ్చారు. ఇక నూరుకు వచ్చింది, కిరాయి పెట్టింది. కొడుకు బర్త్డే అని చెప్పి లోపలికి ఇంటర్ కూర్చున్నాం. వచ్చిన తర్వాత కోటర్ పోసి తాపించాను. తాపించిన తర్వాత గొంతులో చేయి పెట్టి గొంతు విసికి బంగారం పుసిల్తాడు, కమ్మలు, ఇక్కడ మాట్లీలు, ఇక్కడ ఒక పొడి, కాళ్ళ పట్ట గుర్తులు, ఇంకా 2 రింగులు పుసిల్తాడు తీసుకోవచ్చు. మొత్తం 10 తులాల బంగారం, 30 తులాల పట్ట గుర్తులు. ఏమన్నా గుంజినప్పుడు ఇక్కడ చెవు ఇది అయిపోయింది, ఇక్కడ ముక్కు అయిపోయింది, అందుకే బ్లీడింగ్ వచ్చేసి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆమె? ఇప్పుడు ఆర్వీఎం హాస్పిటల్లో సార్. ఇప్పుడు రాత్రి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వెంటిలేషన్ మీద వేస్తామని చెప్పారు. మాట్లాడడానికి మింగనికి ఏమొస్తారు.